గుంటూరులో అంబటి రాంబాబు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటి రాంబాబు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ర్యాలీకి వెళుతున్న వాహనాలు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నారు. దీంతో సీఐ గంగా వెంకటేశ్వర్లతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. గుంటూరులో అంబటి రాంబాబు పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, ఏంటి అసలు అంత సింగిల్ వర్డ్స్తో అంతలా మాట్లాడుతుంటే అసలు ఎలా చూడాలి, అంబటిని ఎలా అనుకోవాలి, ఏం చెప్తున్నారు సీఐ, ఏం చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు, అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా కూడా చేస్తున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా అన్ని వైసీపీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఈ కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో పాల్గొంటుంది. అలానే గుంటూరుకి సంబంధించి అంబటి రాంబాబు నాయకత్వంలో మిగతా క్యాడర్, వైసీపీకి సంబంధించిన క్యాడర్ పూర్తిగా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం అయితే మాత్రం ర్యాలీగా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన నివాసం దగ్గర నుంచి కూడా కలెక్టరేట్కి బయలుదేరారు. కలెక్టరేట్కి వెళ్తున్నటువంటి సందర్భంలో టీపీఎస్ దగ్గరికి కాలేజీ దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంలో అక్కడ ఏంటంటే ప్రధానంగా కూడా ఆ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కొంచెం నేరోగా ఉండేటువంటి పరిస్థితి. అక్కడికి ఈ ర్యాలీగా అది యువకులు, పార్టీకి సంబంధించినటువంటి యువకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం బైకుల్లో వస్తున్నారు. ఆ సందర్భంగా అక్కడైతే మాత్రం ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఎవరైతే పట్టాపురం సీఏ వెంకటేశ్వర్లు ఉన్నారో ఆయన అక్కడికి వచ్చి దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బైక్ పై ఉన్నటువంటి యువకులతో కొంచెం వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది గమనించినటువంటి అంబటి రాంబాబు అయితే వెంటనే కిందకి వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంలో ఇలా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని ఆయన అనటం, ఆ సందర్భంగా ఒకరికి మధ్య మాటలు అనేవి మాత్రం మీరినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా అంబటి రాంబాబు, మరోపక్క సీఏ నువ్వెంత అన్నంత ధోరణిలో కూడా మాట్లాడుకున్నారు. ఒకళ్ళు మీరేం చేస్తారు అని ఒకరికొకరు కూడా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా కూడా తనను గనక అడ్డుకుంటే ఇక్కడే రాస్తారోకో చేస్తానని అంబటి రాంబాబు అయితే మాత్రం చెప్పాడు. అట్లయితే దానిని అడ్డుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఏ కూడా అన్నటువంటి పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మిగతా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం అక్కడ ఆ పరిస్థితిని చూసి ఆ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం సద్దుమణిగే విధంగా కూడా పక్కకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఇందాక ప్రెస్ మీట్ జరిగినటువంటి సందర్భంలో కూడా ఆయన అయితే మాత్రం అంబటి రాంబాబు అయితే ప్రధానంగా చెబుతుంది ఏంటంటే, కొంతమంది పోలీస్ అధికారులు, ప్రధానంగా అధికార పార్టీకి, టీడీపీకి తొత్తులుగా ఉండేటువంటి కొంతమంది అయితే మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారని అయితే కామెంట్ కూడా చేసినటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పోలీసు అధికారికి సంబంధించి ఒక అధికారి, అదేవిధంగా కూడా ఒక మాజీ మంత్రిగా చేసినటువంటి అంబటి రాంబాబు ఒకరిపై ఒకరు ఆ విధంగా రోడ్డు మీద మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి కనపడింది. ఎస్, అంటే ముందుగా ర్యాలీ కావాలనుకుంటే పర్మిషన్ తీసుకొని మీరు చెప్పినట్టుగా, లేదంటే వేరే వెళ్ళాలి అంటే ఇంతలా ఒక అధికారుల మీద అంత జులుం ప్రదర్శించడం దేనికి? అంతలాగా ఒకరికొకరు ఇటు పోలీసులు ఎంత సమయంతో చెప్తున్నా అటు అంబటి రాంబాబు రెచ్చగొట్టే స్థాయిలో వ్యాఖ్యలు చేయడం, దానికి తగ్గట్టుగానే సీఐ కూడా ఆన్సర్ ఇవ్వటం. సో అంటే ఓవరాల్గా అసలు ఎలా చూడొచ్చు మనం? అంటే యాక్చువల్గా అయితే వీటికి పర్మిషన్లు అప్లై చేశారు, కానీ పర్మిషన్లు వచ్చినాయా రాలేదా అనేది మాత్రం ఇతమితంగా అయితే తెలియదు. కాకపోతే ఏదైతే అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం